శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. అటు సిబిఐ సిట్టు సంబంధించిన దర్యాప్తులో ఇది 100కి 100 పాళ్ళు ఇక్కడ కల్తీ జరిగిందని చెప్పేసి, అలాగనే ఛార్జ్ షీట్లో కూడా ఒక 36 మంది పేర్లని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరోపక్క అసలు ఇది కల్తీ జరగలేదని చెప్పేసి వైసీపీ ఇప్పుడు కూడా అదే స్టాండ్ మాట్లాడడం, మీరేమంటారు? యాక్చువల్గా ఇప్పుడు ఈ సిట్ అనేది మొట్టమొదటిలో సిబిఐ ఎంక్వైరీ, మన సిబిసిఐడి ఎంక్వైరీ కోరారు కదా, మన స్టేట్ గవర్నమెంట్ ఎంక్వైరీ వేసింది. ఏది లడ్డు దీని మీద, దీని మీద లడ్డు కల్తీ లడ్డు గురించి చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో వేశారు. సిబిఐ ఎంక్వైరీ కాదు, ఏ ఎంక్వైరీ, సిట్ వేశారు. దానికి వాళ్ళు అప్పుడు సుబ్బారెడ్డి పాత ఈ తిరుపతి దేవస్థానం చైర్మన్ వైఎస్ఆర్సీపీ వాటి దానికి ఒప్పుకోక సుప్రీంకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిబిఐ ఎంక్వైరీ వేయించి, సిబిఐ ఎంక్వైరీలో సిట్లో ఉన్న ఇద్దరు, సిబిఐలో ఉన్న ఇద్దరిని వేసి ఇంకొకళ్ళు కామన్ మ్యాన్ ఎవరో ఉన్నారు, ఐదుగురితో సిట్ కమిటీ ఫామ్ అయింది. అప్పుడు వాళ్ళు ఇది కనుక సిట్తో, స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్తో కనుక ఈ కల్తీ నెయ్యి వ్యవహారం కనుక దర్యాప్తు జరిగితే వాళ్ళ మీదకి డైరెక్ట్గా వెళ్తారేమో, స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో, మమ్మల్ని ఇదంటారేమోనని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి కొంచెం ఫేవరబుల్గానే, కొంచెం అంటే 50% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిబిఐ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని న్యాయం చేకూర్చారు. అది చాలా మంచిదన్నమాట మన ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే మొత్తం స్టేట్ గవర్నమెంట్ చెప్పి చేయించింది, ఇది కల్తీ వచ్చిందని చంద్రబాబు నాయుడు గారే వాళ్ళని చెప్పమని, సిట్ వాళ్ళని చెప్పమని చెప్పి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మామూలుగా అయితే అట్లా అంటారు. నిజంగా సిట్ దర్యాప్తు నకిలీ జరిగింది అని నివేదిక ఇచ్చారనుకోండి సిట్ వాళ్ళు, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారు అనమాట. ఇప్పుడు ఉండదు, ఎందుకంటే సిబిఐ వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు దీంట్లో. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏమంటానికి కుదరలా. దగ్గర 1 year నుంచి ఇది దర్యాప్తు జరుగుతుంది. 1 year పైన అయింది. అసలు మొట్టమొదటి ఇది అసలు ఈ విషయం బయటకు ఎప్పుడు వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ మీటింగ్లో, క్యాబినెట్ ప్లస్ ఎమ్మెల్యేల మీటింగ్లో ఈ ఇష్యూ తీసుకొచ్చారు. ఒకరోజు తీసుకొచ్చి ఓపెన్గా సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తి, మన తిరుపతి లడ్డులో కూడా యానిమల్ ఫ్యాట్ ఉంది, ఆ ఫ్యాట్ కలిపారంట అనే విషయం బయట పెట్టేటప్పటికి అది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. అప్పుడు దాని మీద చాలా చంద్రబాబు నాయుడికి పాపం తగులుద్ది, తిరుపతి అంశాన్ని ఏమో క్యాష్ చేసుకుంటున్నారు, ఎమోషన్ చేసుకుని అడ్వాంటేజ్ తీసుకోవాలని ఇట్లా చేస్తున్నారు, భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడుతున్నాడు ఈయన అని చాలా నిందలేశారు చంద్రబాబు నాయుడు మీద. కానీ ఆ నిందలన్నీ ఇప్పుడు ఈ సిట్ నివేదిక వచ్చిన తర్వాత పటాపంచలు అయిపోయినాయి. సిట్ వాళ్ళు తేల్చారు. ఈలోపు ఆ డైరీ, బోలే బాబా డైరీ అని, ఏఆర్ డైరీ అని, ఆ డైరీ ఈ డైరీ అని, అసలు ఆ డైరీలో మిల్కే లేదు, నెయ్యే లేదు, అసలు అన్ని రసాయనాలన్నీ తేలింది. చివరికి ఆ ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ లేదు కదా, ఈ కల్తీని పామాయిల్ కల్తీని యానిమల్ ఫ్యాట్ అన్నారు సీఎం గారు అని ఓటరేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే అది కల్తీ కాదా? అసలు వాళ్ళు ఏం చెప్పారు, నెయ్యే కాదని చెప్తున్నారు వాళ్ళు. ఎంత దారుణమైన పాపం అది. నెయ్యి కాని నెయ్యిని, కెమికల్ని తీసుకొచ్చి కోట్లాది మంది హిందువుల మనోభావాలని పూర్తిగా నాశనం చేశారు. ఎంత బాధ, ఎంతమంది తినుంటారు ఆ లడ్డు. అసలు మన ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న కొన్ని వేల లక్షల మంది భక్తులు తిరుపతిని లీడ్ చేస్తుంటారు. అలాంటి తిరుపతి ఎంత పవిత్రంగా ఉండాలి లడ్డు అంటే, ఆ లడ్డును కల్తీ చేయటం అనేది అది మహాఘోరమైన పాపం. అది పాపం చేసి ఇవాళ యానిమల్ ఫ్యాట్ లేదు కదా, ఒకటి రసాయనాలు అంటే రసాయనాలతో లడ్డు చేయొచ్చా, నెయ్యితో కాదా? అది పూర్వకాలంలో లడ్డు ఒక 1 రోజులు 2 నెలలు అది నిల్వ ఉండేది. బ్రహ్మాండంగా దాన్ని పవిత్రంగా పూజించుకునేవాళ్ళు. తిరుపతి వెళ్ళి లడ్డు తెచ్చుకుని ఇంటి దగ్గర తీసుకొచ్చి దీపారాధన చేసి అందరికి పంచేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో తినగా పక్క వాళ్ళకి, ఫ్రెండ్స్కి, బంధువులకు కూడా పంచేవాళ్ళు. అంత పవిత్రంగా ప్రతి పొరుకు తినేవాళ్ళు అనమాట. అలాంటిది దాంట్లో కల్తీ జరిగింది అని తెలియగానే ప్రజలందరూ చాలా చాలా బాధపడ్డారు. ఏంటి మనం తింది ఇది? అప్పుడు కూడా లడ్డు గట్టిగా ఉండేది కాదు. మనం వెళ్ళి తెచ్చుకున్నప్పుడు లాస్ట్ 5 yearsలో 2019 to 24 టైంలో మీరు చూసారు, పొడుం అయిపోయేది. అసలు స్మెల్ కూడా వచ్చేది కాదు సరిగ్గా. అది అందరూ అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు చూడండి, మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కాంట్రాక్ట్స్ అన్నీ మార్చారు. దట్టు నెయ్యి ఖరీదు
లీటర్ 300 ఎంతో పెట్టారు అప్పుడు. 300కి అసలు నెయ్యి ఎక్కడ వస్తుంది? దట్ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎన్ని ఆవులు తీసుకుంటేనే వస్తుంది? అసలు దీనన్నిటికీ కూడా ఈ డైరీస్ మీద డిపెండ్ అవ్వకూడదండి. ఎందుకంటే తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే చాలా గొప్ప దేవస్థానం. దేవస్థానం వాళ్ళే ఒక గోశాలను నిర్మించి గోశాలలో కొన్ని వేల ఆవులను చేసి వాళ్ళే డైరీ మెయింటైన్ చేయొచ్చు. కొన్ని వేల మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు అనమాట. దీని సొల్యూషన్ అది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటి ఇప్పుడు ఎక్కడ సందు దొరికితే ఎక్కడ మాట్లాడదాం, ఇంత పాపం జరిగిన తర్వాత కూడా మాట్లాడకుండా ఉంటారు వాళ్ళు. ఇంత పాపం జరిగిన తర్వాత అంటే నెయ్యి కల్తీ జరగచ్చు అని వాళ్ళ ఉద్దేశం. అంటే కెమికల్స్ ఉన్నాయి, యానిమల్ ఫ్యాట్ లేదు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ మోసం చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు యానిమల్ ఫ్యాట్ ఉందని ప్రజలు నమ్మించాడు ఆయన అన్నాడు. అది యానిమల్ ఫ్యాటా కెమికల్సా? కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, కెమికల్స్ ఎలా తయారవుతాయి, పామ్ ఆయిల్ ఎట్లా తయారవుతాయి, ఇవన్నీ వాళ్ళకి ప్రజలకు తెలియదు కదా, సామాన్య ప్రజలకి. ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని 2019 నుంచి 2024 వరకు పరిపాలించిన పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ భూస్థాపితం చేయాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే ఒక్క విషయం కాదు, 2019 నుంచి 2024 వరకు ఎన్ని గుళ్ళు నాశనం అయినాయి? ఒక్క గుడి నాశనం చేసిన వాళ్ళ మీద చర్య ఉందా? ఒక్క చర్య కూడా లేదు. ఈవెన్ అశోక్ గజపతిరాజు గారు లాంటి గొప్ప వ్యక్తినే వాళ్ళు కేసులు పెట్టి హింసించారు. రాముడి తల దీని దగ్గరికి ఆయన వెళ్ళనేవాళ్ళ, ఆయన మీద కేసులు పెట్టారు. మానస ట్రస్ట్ మీద ఇచ్చేశారు. వాళ్ళ చుట్టూనే ఇంకో ఆవిడని తీసుకొచ్చి చైర్మన్గా చేసి ఇచ్చేశారు. చివరికి ఆయన కోర్టు న్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు చాలా కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల కోట్లు ప్రజలకు దానం చేశారు కాబట్టి దేవుడు పైనుంచి చూశారు కాబట్టి మళ్ళీ అది సరైన పొజిషన్లోకి వచ్చింది. అశోక్ గజపతిరాజు గారు లాంటి ఆయన్ని వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో చూశారు. అది ఒక్క విషయం కాదండి, మన తొక్కిసలాట జరిగింది, తర్వాత ఆవులు చనిపోయినాయి. అసలు ప్రతి ఇష్యూ మొన్న మద్యం బాటిల్స్ తీసుకెళ్ళి పైన తిరుపతి పైన తీసుకొచ్చి అక్కడ పడేసి నాటకం ఆడారు. ఇదంతా దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరు? ఆ పార్టీ వాళ్ళని తెలుస్తుంది. డాలర్స్ దొంగిలించారంటే 9 ఆరులే కదా, చిన్న దొంగతనంగా అంటాడు ఆయన, మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి. చిన్న దొంగతనంగా అంటే ఏంటి? ఆయన సపోర్ట్ చేసినట్టే కదా అది. ఆయన శిక్షించండి, చిన్న దొంగ పెద్ద దొంగ రూపాయి తిన్నా సరే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి అనాలి మాజీ ముఖ్యమంత్రి అని. కాదు, అది చిన్న దొంగతనం, అన్ని తప్పులే, మళ్ళీ $9కి 72,000 అంటాడు. మళ్ళీ అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంటాడు. ఆయన సైకో అని మనం అందరం అంటున్నారు కదా, ఈ గవర్నమెంట్ ఆయన సైకో కాదు. ఇవన్నీ డెలిబరేట్గా కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించాలని చేస్తాడు. ఇట్లాగే కంటిన్యూ చేస్తే ఆయన ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అవ్వలేడు అనమాట. ఎందుకంటే ప్రజల్లో మంచితనంగా వెళ్ళి ఇదిగో ఈ గవర్నమెంట్ ఇది చేస్తుంది, మేము సపోర్ట్ చేస్తాం, ఇదిగో ఈ మంచి పనులకు మేము సపోర్ట్ చేస్తాం, మా సలహా కూడా తీసుకోండి, లేకపోతే ఏదైనా పిచ్చి పనులు చేస్తుంటే మేము క్రిటిసైజ్ చేస్తాం అని మంచిగా ప్రజల తరపున మాట్లాడాలి. కానీ దౌర్జన్యపూరితంగా తప్పులు చేసి ప్రజల్ని మిస్లీడ్ చేయటం ఇదంతా చేస్తే వాళ్ళు రారనమాట. ఒక 250 కోట్ల కోసం కల్తీకి పాల్పడ్డారు. అసలు అక్కడ వజ్ర వైడూర్యాలకు సంబంధించిన కిరీటాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి, అసలు ఒరిజినల్ అవి? ఇది హిందువుల్లో డౌట్ అండి. ఇప్పుడు ప్రధానమైన డౌట్, ఎంత పాపానికి ఒడిగట్టిన వాళ్ళు అది అసలు అక్కడ ఈ ఒరిజినల్ ఉన్నాయా? ఎందుకంటే కంచిది ఉదాహరణ తీసుకుంటున్నారు హిందూ భక్తులు. కంచిలో రీసెంట్ గా మీరు గమనించినట్టయితే ఆ బంగారు బలిది, అది దాని మీద అదే స్కామ్ జరిగింది. సో ఇప్పుడు అసలు భగవంతుడు ఎవరైతే ఉన్నారో శ్రీవారికి సంబంధించినవి ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని వీళ్ళు మార్చుంటారు అనే చర్చ అనుమానంలో వస్తుంది. ప్రజలు అనుమానం రావటం కాదండి. ఎందుకంటే ఇప్పుడు 250 కోట్లు స్కాము అని కాదు, 250 కోట్లు లేకపోతే 25 పైసలు, ఒక్క పైసా అయినా సరే లడ్డూలో కల్తీ జరగటం అనేది అత్యంత పాపం. అంతకంటే పాపం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. డబ్బుల కోసం అని కాదు, డబ్బులు పక్కన, అసలు డబ్బులు ఎక్స్టెంట్ అనేది చాలా తక్కువ అసలు పాపం కింద. ఈ పాపం ఎక్కువ, డబ్బుల కోసం చేసిన పాపంగా. 200 డబ్బుల కోసం చేసి ఉండొచ్చు, ఆ డబ్బుల కోసం ఇంత పాపానికి ఒడిగట్టడం అనేది ఏ మానవుడు చేయడు, ఒక మనిషిగా పుట్టిన మనిషి చేయడు అనమాట అసలు. అలాంటిది మరి జనానికి ఇప్పుడు అనుమానం రాకేం చేస్తుంది? 250 కోట్ల కోసం లడ్డు కల్తీ చేశారంటే మళ్ళీ వజ్ర కిరీటాలు, ఒక చంద్రబాబు నాయుడు గారి మీద పింక్ డైమండ్ అని పెద్ద వివాదం లేపారు అప్పుడు. అది అసలు పింక్ డైమండే లేదంట. అసలు స్వామివారికి అసలు ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి,
ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఒక చార్ట్ లాగా వేసి అందరికి తెలియపరచడం కూడా మంచిది. ఎందుకంటే అక్కడ ఏమున్నాయి ఏం పోయినాయి కూడా పబ్లిక్కి తెలియదు. కరెక్ట్. ఇప్పుడు ఒరిజినల్ అనేవి కూడా తెలియదు, వీళ్ళు మార్చేసి ఉండొచ్చు, ఎవరి మీద నమ్మకం లేకపోయింది. కరెక్ట్. ఎందుకంటే ఇలాంటివి చేస్తాం వల్ల సో ఇక్కడ ఏం జరుగుతుందో, ఇది మనం ఇచ్చినా కానీ నిజంగా వెళ్తుందో లేదో. అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆ వజ్ర కిరీటం ఇచ్చాడు, ఇంతవరకు అది దాన్ని పెట్టలేదంట యాక్చువల్గా. అలాంటివి చాలా ఉన్నాయి. వజ్ర కిరీటం ముఖ్యంగా ప్రజల యొక్క విశ్వాసం ముఖ్యం, నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకాన్ని ఒకసారి కోల్పోయిన తర్వాత ప్రజల్లో అనుమానాలు వస్తానుంటాయి. అలాంటి పరిపాలకులు ఉంటే ఆ పరిపాలకులు రాలేదనుకోండి, గ్రాడ్యువల్గా మర్చిపోయి మనం సరైన దారిలో పడతాయి అన్నమాట. అన్ని ప్రభుత్వం పరిపాలన కానీ ఆలయాలు కానీ ఒక విశ్వాసాన్ని క్రియేట్ చేయాలి.